ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. అమ్ములు అమ్ములు ఏంటి పిలిస్తే మాట్లాడు. మూగదాయం అయిపోయావా? ఏమైంది నాటికి మాట్లాడేందుకు? అమ్మా, కష్టపడి మన భక్తితో మౌనవ్రతం చేసుకుంటూ ఉంటే అంత భంగం చేసి పడేసావు. మౌనవ్రతం ఎందుకే? భక్తమ్మా, ఇవాళ మహాశివరాత్రి కదా. మా ఫ్రెండ్ చెప్పిందమ్మా, ఈరోజు మహాశివరాత్రి నాడు మౌనవ్రతం చేస్తే మనకి మంచిదని. అదే కాకుండా ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటే మరీ మంచిదని. అందుకనే అది పాటిస్తున్నా. ఉపవాసం చేస్తే పోయేది కష్టాలు కావు. అబ్బా, వేళకోళం వద్దమ్మా. పొద్దున్నుంచి ఏం తినకుండా టిఫిన్ చేసి రాత్రికి భోజనం చేస్తే సరిపోతుందని చెప్పింది మా ఫ్రెండ్. సరే సరే, ముందొద్దు నన్ను వండని. వండకపోతే కూడా కష్టమే నీతో. ఎందుకు వండలేదు అని అడుగుతావు, నువ్వే వచ్చినాను. ముందుగా నూనె తీసుకున్నాను. ఇవాళ ఈ ఉల్లిపొర అంటారు కదా, దీన్ని లీక్స్ అంటాం. దీంతో మనం పులుసు చేసుకుంటున్నాం. ఓహో, పులుసుకు కావాల్సినవి ముందుగా నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పులుసులకు ఎప్పుడైనా నూనె ఎక్కువ పడుతుంది. ఆ నూనెలో మనం కాస్తంత ఆవాలు ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. కాస్త మెంతులు పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఒక 5 వెండి మిరపకాయలు కూడా వేసేసాం. వేసాక ఇలా పెద్ద పెద్ద కోసుకున్న ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకుని వాటిని అమ్ములు అల్లం వెల్లుల్లి శివరాత్రి రోజు తినకూడదు అనుకుంటే మానేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు కాస్తంత ఇంగువ కూడా చల్లేసుకుంటున్నాం. ఇప్పుడు మనం లీక్స్, దీన్ని ఏమంటారు అమ్ములు? ఉల్లి పొరక. ఇవి ఎలా ఉంటాయి తెలుసు కదా, లిల్లీ పువ్వులకి బల్బ్స్ వచ్చినట్టు బల్బ్ ఉంటుంది, చిన్న వైట్ కలర్లో ఉంటాయి. దానికి పొడవుగా ఇలాంటి పచ్చని కాడలు ఉంటాయి అన్నమాట. దీంట్లో మళ్ళీ చక్కగా మనకు విటమిన్ ఏ, కాల్షియము, ఇలాంటి అన్ని ప్రోటీను, క్యాలరీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. పులుసుకి సాంబార్కి తేడా ఏంటి? పులుసుకి సాంబార్కి ముఖ్యమైన తేడా ఏంటంటే దీంట్లో పప్పు వేయం. పులుసులో పప్పు వేయం. సాంబార్లో వేస్తారా? ఓహో. కాస్త దీనికి సరిపడేంత పసుపు, కాస్తంత ఎండుమిరపకాయలు వేసాం కదా, కొంచెం కారం తగ్గించుకోవాలి. ఉప్పు. అమ్మ, నీళ్ళు ఎంత పోయాలి? నీళ్ళ దీనికి సరిపడేంత నీళ్ళు పోస్తే చాలా కవర్ అయ్యేంత. అమ్మా, ఇది బెల్లం కదమ్మా? అవును, బెల్లం కూడా వేస్తారా పులుసులో? బెల్లంలో ఏముంటుంది? అయన్ ఉంటుంది, ఇంకేముండదు. మరి బెల్లం తీపి కదమ్మా? తీపి, అది పుల్ల విరగడానికి బెల్లం వేస్తాం. ఓహో. సాంబార్లో వేస్తారా? సాంబార్లో కూడా వేయచ్చు. శుభ్రంగా ఉడికింది కనబడుతుందా? ఉడికిపోయా, తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నాం. మనం దీన్ని చక్కగా
మరగనివ్వాలి. అమ్ములు ఉప్పు అందుకో. అమ్మ ఉప్పు ఎంత వేయాలి? ఒక 1/2 స్పూన్. మనం ఇంతకు ముందు కూడా ఉప్పు వేసాం కదా, చూడు ఎంత. ఇంకా తగ్గించు. చాలా. అమ్మా నాకు డౌట్, నేనేమో ఉపవాసం, నువ్వు కూడా ఉపవాసం, మరి ఇది ఎవరి కోసం అని? వేరే వాళ్ళు ఎవరు తినరా మన ఇంట్లో? సాల్ట్ అసలు ఎందుకు అయోడైజ్డ్ సాల్ట్ అనాలి, ఉత్త సాల్ట్ అని ఎందుకు అనకూడదు? అమ్మా నీకు నాకు వచ్చే డౌట్స్ అని నీకు వస్తున్నాయి ఏంటి? నాకు డౌట్స్ రావట్లే, నీకు తెలపపరచడానికే ఈ డౌట్ రేజ్ చేశా. మరి చెప్పు. మనం అన్ని ఇప్పుడు కాల్షియం ఎలా అవసరం, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ మనకి, మినరల్ విటమిన్లు ఇవన్నీ ఎలా, జింక్ ఇవన్నీ ఎలా మనకి బాడీలో అవసరమో అలాగే అయోడిన్ కూడా మనకు అవసరం అన్నమాట. అందుకని మనకి ఇలాగ ప్యాకెట్లలో అయోడైజ్డ్ సాల్ట్ అని రాసి ఉంటుంది అనమాట. ఇదేమవుతుందంటే మనకి బాడీలో కనుక అయోడిన్ అనేది తగ్గితే థైరాయిడ్కి ప్రాబ్లం వస్తుంది, గాయిటర్ అంటారు దాన్ని. అందుకని కాస్త ఇప్పుడు వచ్చే ప్యాకెట్లలో ఇది కలిపి అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. అందుకని మనం దీన్ని ఎక్కువగా కూడా వాడకూడదు, అలా అని చెప్పి తక్కువగా కూడా వాడకూడదు. మామూలు ఉప్పు కొంటే ఏమవుతుంది, అది శుభ్రంగా ఉండదు, దాంట్లో అన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, కలుషితం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఇలా ప్యాకెట్లో ఉన్న అయోడైజ్డ్ ఉప్పు వాడుకుంటే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. అమ్మా బెల్లం ఎంత తీసుకోవాలి? నీకు తెలుసు కదా చివరిగా నేను ఎప్పుడు బెల్లం వేస్తానని పులుసుల్లో. వేసాక ఇలా కాసేపు కలిపేసి ఒక్క మరుగుకి ఇలా మూత పెట్టేద్దాం. ఉల్లిపొర పులుసు అయిపోవచ్చింది అమ్ములు. ముందుగా నూనె తీసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కోసుకుని వేయాలి. దీంట్లో వేసాక అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేస్తున్నాం. దీంట్లో వేసి దాన్ని వేయించుకోవాలి. ఇంగువ పొడి కూడా జల్లేసాం అన్నమాట. సన్నగా కోసుకున్న ఉల్లి కొరక, ఉప్పు, పసుపు, కారం అటు ఇటు మళ్ళీ వేయించి నీళ్లు పోసాను, సరిపోయేంత నీళ్లు పోసి దాన్ని ఉడకనిచ్చాను. ఉడికాక చింతపండు పిసికేసి గుజ్జు అది కూడా దాంట్లో వేసేసాం, కాస్త బెల్లం వేసాం. ఉల్లిపొర పులుసు రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.